1 నుండి 25 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆహా, నీ కట్టడను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ నోట నీకు సెలవు ఇచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నీ ఆజ్ఞను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞను నాకు మరుగు చేయకుము. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. దేవుడి వాక్యం దీవించునుగా. అలాగని నిల్చున్నట్లయితే కొన్ని నిమిషాలు స్తోత్రం చెల్లిద్దాం. వాక్యం కోసం సౌండ్ సెట్ చేయడం. Hallelujah, hallelujah, praise the Lord, hallelujah, thank you Jesus, hallelujah, hallelujah. ఇది హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. శకరకో రకాంద రకమా శకరకోందరి రమలకో రమమను శకరకో దరకమ రకాందరి శబరకో రమమను రకాందరి రమమ శకరకాందరి శకర కొందరకమ శకర కాందరి రబబో రమమో శకర కొందరకమ శకర కాందరకమ శకర కొందరకమ రబబబ రమమమ శకర కొందరి. పరిశుద్ధ దేవ పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తులుగా తోడుగా ఉండండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి కూడొచ్చినటువంటి నా సంఘ సభ్యులందరికీ మరి యొక్క వినిచినటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామమున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశము ఏంటంటే క్రీస్తు పునరుత్థానమునకు రుజువులు, సాక్ష్యాలు. The witness of the resurrection of Christ.
యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అనడానికి రుజువులు, సాక్ష్యాలు. మొదటి రుజువు, నేటికి నీ ఖాళీగా ఉన్న సమాధి. అంటే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న యేసయ్య సమాధి. The tomb remains empty to this day. లూకా సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 3వ వచనము. 24వ అధ్యాయం 3వ వచనం. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఇది మొదటి రుజువు. రెండవ రుజువు, యేసుక్రీస్తు సమాధిలో లేడు అనడానికి రెండవ రుజువు, రాయి పొర్లించబడెను. సమాధి రాయి పొర్లించబడెను. The stone was rolled away. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనము. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. మరొకసారి చదువుతాను. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఏమైంది? ఆ దేవదూత రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చుండెను. కూర్చున్న తర్వాత ఏమైంది? మహాభూకంపము కలిగింది. మూడవ రుజువు, దూతలు సాక్ష్యము చెప్పిరి. క్రీస్తు సమాధిలో లేడు అనడానికి, అనడానికి దూతలు సాక్ష్యము చెప్పిరి. ద ఏంజిల్స్ బోర్ విట్నెస్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాము చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినను. కాబట్టి దేవదూతలు ఇస్తున్న సాక్ష్యం, ఆయన ఇక్కడ లేడు. నాలుగవ సాక్ష్యము, క్రీస్తు పునరుత్థానుడయ్యాడని రుజువు, స్త్రీలకు క్రీస్తు ప్రత్యక్షత. స్త్రీలకు క్రీస్తు ప్రత్యక్షత. ద అపిరెన్స్ ఆఫ్ క్రైస్ట్ టు ఉమెన్.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. దూత ఆ స్త్రీలను చూచి, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాము చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినని. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. ఇక్కడ స్త్రీలు స్వయంగా యేసయ్యను చూశారు. 5వ రోజు క్రీస్తు పునరుద్ధానుడయ్యడానికి కావలి వారికి క్రీస్తు ప్రత్యక్షత. కావలి వారికి క్రీస్తు ప్రత్యక్షత. The appearance of Christ to the watchmen of God's. కావలి వారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఆమేన్, హల్లెలూయా. 6వ రుజువు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడనికి అనడానికి పేతురు ఇచ్చిన సాక్ష్యము. పేతురు ఇచ్చిన సాక్ష్యం. ద టెస్టిమనీ ఆఫ్ పీటర్. యోహాను సువార్త 20వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని ఆయన సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారా బట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారా బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము వారి ఇంకను గ్రహింపరైంది. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఇక్కడ 2 శిష్యులు సమాధి యొద్దకు వెళ్తున్నారు. యేసు ప్రభు ఉన్నాడా లేడా? ఆ శిష్యుడు ఎవరు? ఇద్దరి కంటే ముందు అంటే ఇద్దరిలో ముందుగా వెళ్ళిన ఆ శిష్యుడు ఎవరు? పేతురు కంటే ముందుగా వెళ్ళిన ఆ శిష్యుడు ఎవరు? ఆ శిష్యుడే అపోస్తలుడైన యోహాను. ఆమేన్, హల్లెలూయా.
ఆ శిష్యుడైన యోహాను చూసిన తర్వాత పేతురు వెళ్ళాడు, సమాధి ఖాళీగా ఉండడం చూచాడు. ఆ శిష్యుడు చూడండి 8వ వచనం, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి, సమాధి ఖాళీ ఉండుటగా చూచి నమ్మెను. సమాధి ఖాళీ ఉండుట చూశాడు, నమ్మాడు. కానీ లేఖనముల ప్రకారం తిరిగి లేస్తాడనే వాక్యము మర్చిపోయాను. చూడండి, అది ఎక్కడ ఉన్నది? 9వ వచనం, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును మన లేఖనము వారింకను గ్రహింపగైరి. అంటే వాక్యం వారికి జ్ఞాపకం రాలేదు. యేసయ్య ఎన్నిసార్లు చెప్పినా ఆ సమయానికి ఆ బాధలో, టెన్షన్లో, గలిబిలిలో యేసయ్య కనపడకపోవడం వారు ఎంతో భయపడుతున్నారు. ఆయన దాశారా, లేకుంటే కిడ్నాప్ చేశారా, ఏం చేశారా, తీవ్రమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ సమాధి ఖాళీ ఉండటము యోహాను నమ్మాడు. పేతురు ఇంకా నమ్మలేదు. యోహాను నమ్మాడు. యోహాను చూసిన తర్వాత పేతురు వచ్చి చూశాడు. ఇద్దరు ఒకే రకంగా నడకతో వెళ్ళారు, ఒకే లెవెల్గా నడుస్తున్నారు. కానీ పేతురు కంటే ముందు యోహాను పరిగెత్తాడు. యోహాను నమ్మాడు. ఏమి నమ్మాడు? సమాధి ఖాళీగా ఉందని నమ్మాడు. కానీ ఆయన తిరిగి లేస్తాడనే వాక్య గ్రహింపు లేకుండా ఉండిపోయింది ఆయనకు. పేతురు కూడా లేదు. అదన్నమాట ప్రియమైన దేవుని బిడ్డల. 7వది, క్రీస్తును గూర్చి తోమా ఇచ్చిన సాక్ష్యము. ఆయన పునరుద్ధానుడయ్యాడని క్రీస్తుని గురించి తోమా ఇచ్చిన సాక్ష్యం. ద టెస్టిమనీ ఆఫ్ థామస్ హూ రికగ్నైజ్డ్ క్రైస్ట్. యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. అందులో 20వ అధ్యాయంలో 27 నుండి 29 వచనాలు. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. 28 వచనం, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరి తోమా మన దేశానికి రావడం కారణం ఏంటిదంటే, ఆ పెంతుకోస్తు అనే మేడగదిలో వాళ్ళు తరచుగా ప్రార్థన చేసుకునేవారు. దేవాలయం చేస్తుంటే అప్పుడు పేతురు, యోహాను, అపోస్తలులందరూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశానికి వ్యాపారం కోసం వివిధ దేశాల ప్రజలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకుని వస్తారు. ఎందుకు తోమా భారతదేశానికి రావాల్సింది వచ్చిందంటే, తోమాకు అనుమానం ఉన్నది, చూసేదాకా నమ్మడు కాబట్టి, మనలాంటోడు కాబట్టి, మన గుణం కాబట్టి వచ్చాడు అంటున్నాం. అదొక కోణం. కానీ వాక్యానుసారంగా బోధిస్తాం. ముఖ్యమైన ఉద్దేశం ఏంటిదంటే, వారందరూ భాషలు మాట్లాడుతుంటే కేరళైట్ అంటే ఒక కేరళ సహోదరులు అక్కడికి వెళ్ళారు. వెళ్తుంటే ఈయన మలయాళం మాట్లాడుతున్నాడు. కేరళ ఏం మాట్లాడుతుంది? కేరళ భాష మలయాళం మాట్లాడుతున్నాడు. ఎవరు? తోమా. అరే, మా భాష మాట్లాడుతున్నాడే ఈయన యూదుడు అని అంటే, అప్పుడు పేతురు, యోహానులను పిలిచి, ఈయన మీ భాషనా మాట్లాడేది? అవునవును, ఇది మా భాష, మలయాళం. సరే, మీ దేశం ఎక్కడంటే? భారతదేశం. ఆహా, తోమా, నువ్వు భారతదేశానికి వెళ్ళాలి, కేరళకి వెళ్ళి సువార్తను ప్రకటించాలని పంపించాను. భాషల యొక్క విధి విధానము ఎంత ముఖ్యమైనదో చెప్తుంది.
అలాగా తోమ మన దేశానికి రావడం జరిగింది. తర్వాత తమిళనాడులో చెన్నైలో మరణించడం జరిగింది, సమాధి చేయబడ్డాడు. సరే, తోమ ఏమంటున్నాడు దేవుడు? 27 వచ్చిన యోహాను సువార్త 27 తర్వాత తోమ చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసులు కాక విశ్వాసులే ఉంటుమను. తోమ యేసయ్య చేతిలో గాయపరిచిన ఆ రంధ్రములో ఏలు పెట్టి చూశాడు. నిజమే అన్నాడు. ప్రక్కట ముఖలో పొడవబడిన ఆ చోటున వేలు పెట్టి చూశాడు. అప్పుడు నన్ను అవిశ్వాసిగా ఆలోచిస్తున్న తోమ విశ్వాసి అయిపోయాడు. తోమ, నువ్వు చూసి నమ్మావు. చూడని ఈ తరమైన మనము అతని కంటే తనయులము. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా 8వది రుజువు పౌలుకు యోహానుకు ప్రత్యక్షత. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని పౌలుకు యోహానుకు ప్రత్యక్షత. రెవల్యూషన్ టు పాల్ అండ్ జాన్, అపోజిల్ పాల్ అండ్ అపోజిల్ జాన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. తరువాత ఆయన యాకోబును, అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. ఆయన యాకోబు, అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టు ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుని బడుటకు యోగ్యుడను కాను. అంటే మొదట అపోస్తలులలో యాకోబు, తర్వాత అందరికీ అంటే ఇది యోహానికి కనబడ్డాడు. ఈ అపోస్తుల తర్వాత సేవలోకి వచ్చిన అపోస్తుల చేత అభిషేకం పొందిన పౌలు కూడా కనబడ్డాడు. ఎలాగా? సంఘాన్ని హింసిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ సంఘాన్ని మరణానికి అప్పచెప్తున్న పౌలుకు ఒకనాడు ఆ గుర్రంపై సవారీ చేస్తున్నప్పుడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నా. నీవెవరు ప్రభు అంటే, నేను నీవు హింసించుచున్న యేసును. ఆమేన్. పౌలుకు ప్రత్యక్షమైంది. తర్వాత అపోస్తుల తర్వాత పౌలు. ఎక్కడుంది ఈ మాట? అపోస్తుల పౌలు అపోస్తుల చేత అభిషేకం ఎప్పుడు పొందుకున్నాడు? తీయనవసరం లేదు, మీకు తెలుసు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాల్లో అపోస్తుల చేత అభిషేకం పొందుకున్నాడు పౌలు తన సేవ జీవితంలో. పౌలు, బర్నబా అక్కడ రాయబడింది. 9వ రుజువు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని 12 మందికి, మరలా 500 మందికి క్రీస్తు ప్రత్యక్షత. 12 మందికి కనబడ్డాడు, మరలా 500 మందికి క్రీస్తు కనబడ్డాడు పునరుద్ధానుడై. క్రైస్ట్ అపియర్డ్ టు 12 and again to 500. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన
కేపాకును, తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే ఒకేసారి 500 మంది కనబడిన తర్వాత ఈ అపోస్తలుడు ఈ సాక్ష్యం ఇచ్చేసరికి కొందరు చనిపోయారు, ప్రభునందు నిద్రించారు, కొందరు బ్రతికి ఉన్నారని రాయబడింది. పౌలిస్తున్నటువంటి సాక్ష్యం అపోస్తలుడైన పౌలు. 10వ కారణము, యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని రుజువు. యాకోబు అపోస్తలులకు క్రీస్తు ప్రత్యక్షత. Christ appearance to James and the apostles. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. అందులోనే 15వ అధ్యాయం 7వ వచనం. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. 9వది, క్రీస్తు పునరుద్ధానుడయ్యాడన్న దానికి రుజువు, ప్రభు అని రుజువు చేయబడెను. ఏమని? ఆయన ప్రభు అని రుజువు చేయబడ్డాడు. It has been proven that the Lord is. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు 9 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, నేటికి నీ ఖాళీగా ఉన్న సమాధి. The tomb remains empty to this day. రెండవది, రాయి పొర్లించబడను. The stone was rolled away. మూడవది, దూతలు సాక్ష్యము చెప్పిరి. The angels bore witness. నాలుగవది, స్త్రీలకు క్రీస్తు ప్రత్యక్షత. అంటే స్త్రీలకు వ్యక్తిగతముగా, అక్కడ యేసయ్య కనబడడానికి స్త్రీలే ఉన్నారు. అక్కడ సపరేట్ గా స్త్రీలకు అక్కడ ప్రత్యక్షమయ్యాడని అక్కడ అర్థం. The appearance of Christ to women. ఐదవది, కావలి వారికి క్రీస్తు ప్రత్యక్షత. The appearance of Christ to the gods. ఆరవది, పేతురు ఇచ్చిన సాక్ష్యము. The testimony of Peter. ఏడవది, క్రీస్తుని గురించి తోమా ఇచ్చిన సాక్ష్యము. The testimony of Thomas who recognized Christ. ఎనిమిదవది, పౌలుకు యోహానుకు ప్రత్యక్షత. Revelation to Apostle Paul and Apostle John. తొమ్మిదవది, 12 మందికి మరియు 500 మందికి క్రీస్తు ప్రత్యక్షత. Christ appeared to 12 and again to 500. 10వది, యాకోబు అపోస్తలులకు క్రీస్తు ప్రత్యక్షత. Christ appearance to James and the apostles. 11వది, ప్రభు అని రుజువు చేయబడను. It has been proven that the Lord is. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మరణించి తిరిగి లేచాడు అనే రుజువు వాక్యం యొక్క వెలుగులో ఆధారాలు ఉన్నాయి. మీలో ఇంకా ఎవరైనా రక్షణ తీసుకోకపోతే నేడు అనే సమయం ఇప్పుడు ఉన్నది. మారు మనసు పొందండి, బాప్తిసాలకు సిద్ధపడండి. ఇంకా టైం తీసుకుంటాను అనుకుంటే బాప్తిసాలు ఇవ్వని తరము స్టార్ట్ అవుతుంది, రద్దు చేయబడుతుంది.
కాబట్టి అటువంటి సందర్భమును ఎదుర్కొన్నప్పుడు, అటువంటి పరిస్థితి సంఘం వెళ్ళినప్పుడు బాప్టిసాలు తీసుకునే అవకాశం ఉండదు, సేవకులు బాప్టిసాలు ఇచ్చే అవకాశం ఉండదు. అందుకు మనము అంచె దినములలో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం. ఒకవైపు క్రీస్తు పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకుంటూ, రెండవ వైపు మనము ఏం చేయాలి? రెండవ రాకడకు సిద్ధపడాలి. ఎక్కడుంది మాట? 2 తిమోతి 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకుని, ఏలనైనా మనుషులు స్వార్థప్రియులుగా వివిధ రకమైన ప్రజలు అంత్య దినములో ఈ విధముగా ఉంటారని రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనం. 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన మర్మములను పలుకుచున్నాడని రాయను. ఈ ప్రస్తావన నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, గత రాత్రి దేవుడు నాకు బయలుపరిచిన నా ప్రత్యక్షత. జాగ్రత్తగా వినండి. ఇది లౌకికంగా, డంబముతో, గర్వముతో, అహంకారముతో, నా అధిక భక్తి, అధిక గర్వముతో చెప్పట్లేదు. ఆత్మ వలన మర్మమును పలుకుచున్నా నా విషయంలో. ఈ ప్రపంచానికి, ఈ దేశాలన్నిటికీ నేనే చివరి ప్రవక్తను. గుర్తుపెట్టుకోండి. మర్మమును పలుకుచున్నాను, ఆత్మ వలన భాషలు మాట్లాడు. నా తర్వాత మిగతా ప్రవక్తలు లేరు, నేనే చివరి ప్రవక్తను. నా తర్వాత రావాలంటే ఆలోకి ఏరియాని. వారు వచ్చిన తర్వాత కొన్ని నెలలలోపే రహస్య రాకడ స్టార్ట్ అవుతుంది. రహస్య రాకడ వచ్చేస్తుంది. యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, సంఘం ఎత్తబడతాడు. As I am telling you the mysteries which God has given unto me, as according to 1 Corinthians chapter 14 verse 2, the Bible says, last night the Spirit of God who revealed me that I am the last prophet of this world, that I am speaking unto you, saying unto you, next after me the persons who is come, they are Enoch and Elijah, will speak the rapture of Jesus Christ. They will prepare the church for the rapture of Jesus Christ. Within few months, short period of time, the rapture of Jesus Christ will take place. Thus says the Spirit of living God who lives in heaven. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి చెప్తున్నాను. కాబట్టి ఉన్నప్పుడే సిద్ధపడండి. వాక్యం అనుమతి ప్రభుత్వాల ద్వారా అనుమతించినప్పుడే సిద్ధపడండి. బాప్టిసం తీసుకున్న వారు మారుమనసు కోల్పోకండి. ఒక భక్తితో, ఒక భయముతో, ఒక పరిశుద్ధతో జీవించండి. మరొకసారి ప్రభు నాకు బయలుపరిచిన మర్మమును దేవుని పరిశుద్ధ గ్రంథము ఎత్తి పట్టుకొని చెప్తున్నాను. ఇది అహంకారము కాదు, గర్వము కాదు, డంబము కాదు. గ్రహించాలి సంఘం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ దేవ, మీరు పునరుద్ధానుడయ్యాడని 9 రకమైనటువంటి సాక్షాధారాలతో, రుజువులతో మేము ఈరోజు వాక్య పరిశోధన చేశాం. వాక్యపు వెలుగులో మరొకసారి వెళ్ళి గ్రహించాం. మా బిడ్డలలో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ తీసుకోకపోతే వారిని మారు మనసు బాప్తిసాలకు సిద్ధపరచండి. బాప్తిస్ము తీసుకున్న వారు లోకాశలకు, లోక సంబంధమైన వాటికి హత్తుకొని జీవిస్తే వాటిని విరమించుకొని, వాటిని జయించి, వారి మారు మనసు పోడగొట్టుకోకుండా, పరిశుద్ధ జీవితం పోడగొట్టకుండా రాకుడ కొరకై సిద్ధపరచండి. మీరు నాకు బయలుపరచని బిడ్డలందరికీ తెలియజేశాను. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గురించిన మాటలు కలుగును. ఆత్మ సంగతులు చెప్పుచున్న మాటలు వినును గాక, గ్రహించును గాక, చెవులు గలవాడు వినును గాక, గ్రహించును గాక అని రాయబడింది. ఆత్మ చెప్పుచున్న సంగతులు. ప్రభువా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రియనామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
తిరిగి రానన్న యేసయ్యా నీకు వందనాలు. మేఘాడుగా రానన్న యేసయ్యా నీకు వందనాలు. మీ పునరుద్ధార శక్తిని మాకు అనుగ్రహించిన దేవా వందనాలు. శుక్రు కొందరగమ శుక్రు కొందరే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. యేసు రాజా నీకు స్తోత్రం. మీరు తాకిన విధానం బట్టి వందనాలు. మీ బిడ్డలు ముచ్చిన విధానం బట్టి వందనాలు. మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు వందనాలు అయ్యా. వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా.